మరోవైపున ఆంధ్ర రాష్ట్రాన్ని సుస్థిర రాష్ట్రంగా మార్చేందుకు, ఆంధ్ర రాష్ట్రం పొటెన్షియల్ను పెంచేందుకు ఒక విజన్తో రాష్ట్రానికి తన సొంత వనరులు పెరిగేలా శాశ్వత ప్రాతిపదికన రాష్ట్రం మెరుగ్గా ఉండేందుకు పోర్ట్ బేస్డ్ ఇండస్ట్రియలైజేషన్ తీసుకొచ్చే క్రమంలో భాగంగా ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడూ చూడని విధంగా మా హయాంలో, అంటే వైఎస్ఆర్సీపీ హయాంలో ఏకంగా 4 పోర్ట్లను కట్టడం మా హయాంలో జరిగింది. మూలపేట పోర్టు, మచిలీపట్నం పోర్టు, రామాయపట్నం పోర్టు, ఈ 3 గవర్నమెంట్ రంగంలో కట్టడం మొదలుపెట్టాం. ఇందులో దాదాపుగా రామాయపట్నం పోర్టు అయితే దాదాపుగా 75-80% దాదాపుగా అయిపోయిన పోర్టు ఇప్పటికే. అప్పట్లోనే నాతోనే ఎలక్షన్ కోడ్ లేకపోయిందంటే మొదటి షిప్ను కూడా రామాయపట్నం పోర్టులోకి తీసుకొచ్చేవాళ్ళం. మూలపేట, మచిలీపట్నం దగ్గర కడతా ఉన్న పోర్టులు కూడా చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయి. దాదాపుగా 35-40% పనులు 2 చోట్ల కూడా వేగవంతంగా కూడా అయిపోయిన పరిస్థితులు. 10 ఫిషింగ్ హార్బర్లు నిర్మించే కార్యక్రమాలు కూడా వేగంగా జరుగుతూ ఉన్నాయి. అందులో 1-2 నా హయాం మన హయాంలోనే ప్రారంభోత్సవం కూడా చేసాం. ఇంకొకటి మన హయాంలో పూర్తయింది, ఎలక్షన్ కోడ్ వల్ల మనం చేయలేకపోయినాం. మొన్న ఏదో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మొన్న ఏదో మోడీ గారితో ఏదో ఓపెనింగ్ చేయడం కూడా జరిగింది. భవిష్యత్తులో వీటి విలువ కొన్ని లక్షల కోట్లు. నాగార్జున సాగర్ లాంటి ప్రాజెక్టు, శ్రీశైలం లాంటి ప్రాజెక్టులు ఈరోజు కట్టాలంటే సాధ్యమయ్యే పని కూడా కష్టమే. అన్నన్ని వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు ఒక్కొక్క ప్రాజెక్ట్ ఖర్చు అవుతుంది. పోలవరం మన కళ్ళ ముందనే చూస్తూ ఉన్నాం, ఎన్ని వేల కోట్ల రూపాయలు అవుతా ఉందో. సిమిలర్లీ గవర్నమెంట్ రంగంలో నిర్మిస్తూ ఉన్న ఈ పోర్టులు, ఈ ఆస్తుల కల్పన, ఇవన్నీ కూడా అంతే. రాబోయే తరాలకు రాష్ట్రంలో సొంత రాబడి పెరగాలి అని అంటే ఇటువంటి ఆస్తులు రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటే రాష్ట్రానికి సంబంధించిన సొంతం వనరులు పెరిగే పరిస్థితి. ఇలాంటివి స్కాములు చేస్తూ అమ్మకానికి పెట్టారు. ఆల్రెడీ ఫైనాన్షియల్ టైఅప్ అయిపోయి ఉన్న ప్రాజెక్టులు ఇవన్నీ. ఎవరు దీనికోసం ఫైనాన్సెస్ కోసం ఎతకాల్సిన పనుల. ఆల్రెడీ డబ్బులు వచ్చి బ్యాంకుల్లో డబ్బులు వచ్చి మ్యారిటైమ్ బోర్డ్ అకౌంట్లో కూర్చొని ఉన్నాయి. బ్యాంకులు ఆల్రెడీ టైఅప్ చేస్తున్నాం. ఊరికి డబ్బులు డ్రా చేసుకుంటా కంప్లీట్ చేసేస్తా పోతా అంటే ఈ సంవత్సరంలో రామాయపట్నం పూర్తిగా ప్రారంభోత్సవం చేసేయచ్చు. మిగతాది వితిన్ 1 ఇయర్లో, వితిన్ 1.5 ఇయర్లో మిగతా 2 కూడా పూర్తయిపోతాయి. ఫిషింగ్ హార్బర్ల పరిస్థితి అంతే.